గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, కరీంనగర్లో ఎస్ఐ దంపతులు మరణం అనేది నిజంగా స్థానికంగా కొంత కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్ఐ భార్య దివ్య, ఆమె తీవ్రమైనటువంటి కడుపు నొప్పితో బాధపడుతూ దాన్ని తట్టుకోలేక తాళలేక గన్నేరు పప్పు తిని ఆత్మహత్య చేసుకుందని చెప్పి వార్త వచ్చింది. అసలు ఈమె కడుపు నొప్పితో ఉండి ఏ విధంగా ఆత్మహత్య చేసుకుంటుంది? ఏదైనా హాస్పిటల్కి వెళ్తే ఇంకా తగ్గకపోతే ఇంకేమన్నా? ఎస్ఐ భార్య అంటే చదువుకుంది అయితే కాదు కదా, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ట్రీట్మెంట్ తీసుకుంటారు, తగ్గుతుంది. కానీ ఆమె గన్నేరు పప్పు తిన్నదంటే చనిపోవాలనే ఉద్దేశం ఉంది. ఇతనే బాధ వల్లే చనిపోయి ఉంటుంది, ఇతను పెట్టే ఇబ్బందుల వల్లే చనిపోయి ఉంటుంది అని చెప్పి ఆ గ్రామస్తులందరూ కూడా ఆమెకు అంత్యక్రియలు చేసేటప్పుడే అనుమానించారు. అసలు ఆ ప్రదేశాన్ని కూడా రానివ్వాల. ఈయన కొంత అవమానంతో ముభావంగా ఉన్నాడు 3-4 రోజులు. వెంటనే అతను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. సో ఇద్దరు ఈ విధంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. అంటే ఈ ఘటన నిజంగా వీళ్ళిద్దరు చనిపోవడం వల్ల 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు అనాథలు అయిపోయారు. ఇది ఇంకా బాధాకరమైన విషయం. ఎట్లా చూస్తారు ఇన్సిడెంట్? ఇక్కడ బాధ్యతారాహిత్యమే కనిపిస్తుంది ఇద్దరిలోనూ కూడా. సమాజం ఏమో అపోహలతో, ఎప్పుడూ అపోహలతోనే మునిగి ఉంటుంది సమాజం. భార్యాభర్తలు అనేవాళ్ళు ఒక అవగాహనతో ఉండాలి. ఏ విషయమైనా సరే బాధ్యతతో ఉండాలి. మనం ఒక ఫ్యామిలీ గురించి మాట్లాడాలి అని అంటే ఎప్పుడు కూడా ఇవే మాటలు నేను చెప్తూ ఉంటాను. ఇది బాధ్యతారాహిత్యం కనిపిస్తుందా లేదా ఇక్కడ? ఇప్పుడు కడుపు నొప్పి వస్తుంది, తీవ్రమైన కడుపు నొప్పి 3 సందర్భాల్లో వస్తుంది. ఒకటి పీరియడ్స్లో రావచ్చు. అంటే ఆవిడ ఒక మిడిల్ ఏజ్ ఉమెన్ లాగా నాకు కనిపించింది. అంటే గత ఎన్నో సంవత్సరాలుగా ఆవిడ ఆ పీరియడ్స్ ఆవిడకి వస్తూ ఉంటాయి. ఆ పెయిన్ దాదాపుగా అలవాటు అయిపోతుంది లేడీస్కి. దాన్ని వదిలేద్దాం. సెకండ్, గాల్ బ్లాడర్లో ఏమైనా స్టోన్స్ ఉంటే తీవ్రమైన పెయిన్ వస్తుంది, వామిటింగ్స్ అవుతాయి, తిండి తినలేము, అది చాలా భయంకరమైన నొప్పి వస్తుంది. ఇంకా థర్డ్ తీసుకుంటే అపెండిసైటిస్ అనేది, అపెండిక్స్ అనేటువంటిది అది వాచినప్పుడు అది ఇమీడియట్గా 24 గంటల లోపల సర్జరీ చేసి దానికి చికిత్స అనేది చేస్తే తగ్గుతుంది. ఈ 3 సందర్భాల్లో స్త్రీలకి కడుపు నొప్పి అనేది వస్తుంది. మగవాళ్ళకి ఆ 2 సందర్భాలు పీరియడ్స్ ఉండవు కాబట్టి మగవాళ్ళకి మిగతా 2 సందర్భాలు మగవాళ్ళకి వర్తిస్తుంది. అయితే అపెండిసైటిస్ అనేది తీవ్రమైన కడుపు నొప్పి వస్తే వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్తారు, ఖచ్చితంగా తీసుకెళ్తారు. వాళ్ళు 24 గంటల లోపల ఆపరేషన్ చేస్తారు, రిలీఫ్. ఇంకా థర్డ్, ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తే మాత్రము దాన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయలేకపోతారు. కొంతకాలం నొప్పి భరించాల్సి వస్తుంది. ఏదో మన డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన కూడా వెంటనే డయాగ్నోస్ చెయ్యరు ఫస్ట్. దానికి వాళ్ళు ఏదో ఒక ట్రీట్మెంట్ ఇస్తారు, ఏదో ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు నొప్పి తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ తిరగబెడుతూ ఉంటుంది. ఇంకా తర్వాత టెస్టులు చేయించుకుని అలా లోతుగా దిగితే కనుక వైద్యంలోకి అప్పుడు డయాగ్నోస్ చేస్తారు, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి, మీకు ఆపరేషన్ చేయాలి. ఓకే, దాన్ని హోల్స్ పెట్టి 4 సైడ్స్లో చేస్తారు పొట్టకి. అది కూడా ప్రమాదకరం ఏం కాదు. అయితే దానికి కొంత టైం పడుతుంది. ఒక ఇమ్మీడియట్గా కూడా చేస్తారు, బట్ నాకు తెలిసి చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు ఈ నొప్పిని. ఏముందిలే, అది మందులు వేసుకుంటే తగ్గుతుంది కదా, మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాంలే అని. ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా నెగ్లెక్ట్ చేస్తారు. భర్త సరైన సమయంలో హాస్పిటల్కి తీసుకెళ్ళకపోయినా భరించాల్సి వస్తుంది ఆ నొప్పి. మరి ఇందులో ఏ కోవకు చెందింది అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చాలామంది భర్తలు భార్యకి ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి నెగ్లెక్ట్ చేస్తారు. ఇంత ఉంటే అంత చేస్తావు నువ్వు, లేకపోతే ఆ మాత్రం నొప్పి భరించలేవా, లేకపోతే నువ్వు వెళ్ళొచ్చు కదా హాస్పిటల్కి, లేకపోతే నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు కాదు, ఆగు కొద్ది రోజులు ఆగు, నేను ఎవరైనా కనుక్కున్నానులే, అది ఇది తగ్గిపోద్ది అంటలే అని సమర్థించి చెప్పడం. ఇలాంటి మగవాళ్ళు చాలా చేస్తారు. నేను కళ్ళతో చూస్తూనే ఉన్నాను కొన్ని సంఘటనలు బయట కూడా. ఇలాంటి కండిషన్స్లో కూడా ఆడవాళ్ళు ఆ నొప్పి భరించలేక ఎక్కువ కాలం పాటు భరిస్తూ వస్తూ ఉండే సిచ్యువేషన్ వస్తుంది. మరి ఇప్పుడు ఈవిడ ఏ కోవకు చెందింది నాకు అర్థం కావట్లేదు. ముందు చెప్పాను కదా కండిషన్స్, ఆ కండిషన్స్లో ఎవరైనా సరే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్తారు. మరి ఆ కండిషన్లో ఆయన తీసుకెళ్ళలేదా? ఇప్పుడు ఈయన ఎస్ఐ కదా, తెలిసినటువంటి వ్యక్తి. తెలుసు, ఎస్ఐ తెలుసు,
ఎందుకు తీసుకెళ్ళలేదు? అపెండిసైటిస్ అయితే 24 గంటల లోపల ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికి హాని. ఆ కండిషన్లో తీసుకెళ్ళాలి. ఆయన తీసుకెళ్ళలేకపోయినా తండ్రో తమ్ముడో ఎవరో ఉంటారు దగ్గర చుట్టాలు, ఆయనకి వీలు కాకపోతే వాళ్ళైనా తీసుకెళ్తారు ఎమర్జెన్సీ అయితే కనుక. అంటే ఇది ఎమర్జెన్సీ కాదు కాబట్టి 24 గంటల లోపల తీసుకెళ్ళలేదు కాబట్టి ఇది అపెండిసైటిస్ కాదనుకుందాం. మరి పీరియడ్స్ కాదనుకున్నాం. మరి గాల్ బ్లాడర్లో స్టోన్ అయితే కనుక కొంచెం లాంగ్ టైం ఆ నొప్పి అనేది భరించాల్సి వస్తుంది. అది కూడా స్టార్టింగ్లోనే చూపించుకుంటే డాక్టర్ అనేవాళ్ళు మనకి వైద్యం చేస్తారు. అంటే మరి ఈయన స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఆమెను తీసుకెళ్ళలేదా? లేకపోతే తండ్రిని తీసుకుని వెళ్ళలేదా ఈమె? లేకపోతే ఆర్థిక పరిస్థితి బాగోక చూపించుకోలేదా? మరి ఇది ఇది ఎక్కడ బాధ్యతారహితమే కనిపిస్తుంది కదా, నెగ్లిజెన్సీ కనిపిస్తుంది కదా. అంత అంటే భరించలేదు. నిజంగా అలాంటి మీరు చెప్పినటువంటి ఆ పెయిన్సేనా లేకపోతే వేరే కారణం ఉందా? ఎందుకంటే ఆమె గన్నేరు పప్పు తిని చనిపోవాలనుకుందంట. అదే అంటున్నా, గాల్ బ్లాడర్లో నొప్పి అనేది లాంగ్ టైం ఉండే నొప్పి. అది ఇమ్మీడియట్గా ఇప్పుడు నొప్పి వచ్చింది వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళిపోతే ఇవాళ ఆపరేషన్ అయిపోయేంత సీన్ దానికి ఉండదు. కొంతమంది 2-3 ఏళ్ళు అయిన తర్వాత కూడా చేయించుకుంటారు. అంత నెగ్లిజెన్సీ పనికిరాదు. ఈ లోపల ఎలా ఉంటుందో తెలుసా, ఆ నొప్పి వస్తే నిజంగా తట్టుకోలేము, గింగిరాలు తిరగడమే. తర్వాత వామిటింగ్స్ అయిపోతాయి, తర్వాత కళ్ళు తిరుగుతాయి, బాడీ తిరిగిపోతుంది, పడిపోవాలి కింద అనిపిస్తుంది. ఆ నొప్పి ఒక 1-2 గంటలు మెలిపెట్టి కానీ శాంతించదు. ఈ లోపల ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా ఆ నొప్పి తగ్గించదు, అది భరించాలి. కాబట్టి ఎవరైనా సరే దాన్ని స్టార్టింగ్ స్టేజ్లోనే డాక్టర్ చూపించుకోవడం చాలా అవసరం. మరి ఈవిడికి చూపించలేదా? మరి ఆవిడ భరిస్తూ చచ్చిపోవాలని నిర్ణయించుకుని గన్నేరు పప్పు తిన్నదా అనేది నాకు ఒక డౌట్ వస్తుంది. మేబీ ఈవిడికి గాల్ బ్లాడర్ ప్రాబ్లం ఏమన్నా ఉందా? లేదు, భార్యాభర్తల మధ్యన ఏమన్నా గొడవలు అయ్యి ఆవిడ అవమానం తట్టుకోలేక కడుపు నొప్పితో చనిపోయిందని ఏమైనా క్రియేట్ చేశారా అనేది నాకు అర్థం కావట్లేదు. మరి ఇలా ఉంటే అతన్ని నిందిస్తున్నారు కాబట్టి మహిళా సంఘాలు కానీ ఆ చుట్టాలు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ నిందిస్తున్నప్పుడు ఆయనకి అవమానం తట్టుకోలేక ఆయన ఇలా సూసైడ్ చేసుకున్నాడు. అంటే ఆ మామగారు 4 రోజులు గదిలో ఉండని తలుపు వేసినట్టు, ఈ లోపల ఈ జనాలు గొడవకి ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు మనకు చెప్తున్నారు. అసలు విషయం చిన్నదైనప్పుడు, కారణం చిన్నదైనప్పుడు ఎవరేమనుకుంటే మాత్రం అతను ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలి? అవన్నీ నిజాలు కానప్పుడు 4 రోజుల తర్వాత బయటకు వస్తావు, అందరికీ అన్ని విషయాలు తెలుస్తాయి, నార్మల్గానే ఉంటుంది. అతను ఎందుకు అలా మనసుకు తీసుకుని ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? ఏమన్నా ఉందా వెనకాల? ఏ కారణం లేదే ఆయన అంత పెద్ద మనిషి, ఎస్ఐ జాబ్ చేస్తూ అంత వీక్ మైండ్తో ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏముంది? మరి నిజాలు ఏంటో కొంచెం నిదానంగా బయటకు వస్తాయి. అప్డేట్తో మళ్ళీ మనం ఒక వీడియో చేద్దాం. ఏమైనా సరే బాధ్యతారాహిత్యం అనేది ఇక్కడ బాగా కనిపిస్తుంది. వాళ్ళిద్దరూ ప్రశాంతంగానే పోయారు, పిల్లలు ఇప్పుడు నరకం పిల్లలు అనాథలు అయిపోయారు. వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వాళ్ళని ఎవరు పెంచి పెద్ద చేస్తారు? అదంతా కూడా ఆలోచించాలి కదా. మరి అక్కడ బాధ్యతారాహిత్యమే కనిపిస్తుంది. ఒక్కసారి తల్లిదండ్రి పోయారంటే ఆ పిల్లలు కూడా తట్టుకోలేరు కదా. రేపటి నుంచి కాలేజీకి స్కూల్కి వెళ్ళి చదవాలంటే చదువుకోలేరు కదా. ఏంటి పరిస్థితి? అతను ఎందుకు పెద్ద మనిషి తరహాగా ఆలోచించాల్సింది? ఆవిడంటే ఏదో అయిపోయింది, చనిపోయింది. బతికున్నాయినా ఈయన బలవంతంగా ఈయన కూడా ప్రాణం తీసుకోవటం అనేది అక్కడ నాకు బాధ్యతారాహిత్యం కనిపిస్తుంది. లేదా దీని వెనక ఏదన్నా ఉందా అనేది నాకు అనిపిస్తుంది. చూద్దాం మేడం, ఇంకా సమాచారం వస్తుంది, విచారణ కూడా చేస్తున్నారు. వాస్తవాలు ఏంటో బయటకు వస్తే మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ.